సో ఫ్రెండ్స్ లాస్ట్ టైము ఈ కేంద్రీయ విద్యాలయానికి సంబంధించిన వీడియోని అయితే చేయడం అయితే జరిగింది. చాలా మంచి రెస్పాండ్ వచ్చింది. సో పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రన్ ఇన్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కేంద్రీయ విద్యాలయంలో అడ్మిషన్ పర్పస్లో మనకి నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. బాల్ వికాట్ అండ్ ఫస్ట్ క్లాస్, రిమైనింగ్ క్లాసెస్ అండ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్స్, ఇట్లాంటి అన్ని అడ్మిషన్స్ గురించి ఈ వీడియోలో నోటిఫికేషన్ గురించి మనం మాట్లాడుకుందాము. కాబట్టి ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే ఎప్పుడు అడ్మిషన్ స్టార్ట్ అయితే నోటిఫికేషన్ 1 ఎప్పుడు వస్తుంది, నోటిఫికేషన్ 2 ఎప్పుడు వస్తుంది, ఓకే, రిమైనింగ్ క్లాసెస్ ఏమైనా మిగిలితే అవి ఎప్పుడు మీకు నోటిఫికేషన్స్ ద్వారా మళ్ళీ అడ్మిషన్స్ తీసుకుంటారు అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వరకు చూడండి, ఓకేనా. సో దీనికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి అయితే ఈ పేజ్కి అయితే వచ్చేసేయండి. సో ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇట్లాంటి ఇన్ఫర్మేషన్స్ మీరు రెగ్యులర్గా పొందాలంటే కనుక మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా మనల్ని ఫాలో కండి, ఓకేనా ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి, దీనికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ పేజ్కి వచ్చేసి ఇక్కడ అకాడమిక్ అని కనబడుతుంది కదా, ఓకే. సో ఈ అకాడమిక్ ఇట్లో అడ్మిషన్ డీటెయిల్స్ అని కనబడుతుంది, రైట్. సో ఫీ స్ట్రక్చర్ కావాలన్నా సుదా, రిజల్ట్ అనాలిసిస్ కావాలన్నా సుదా మీరు ఇక్కడ నుంచి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు, రైట్. సో ఈ అడ్మిషన్ డీటెయిల్స్ మీద నేను క్లిక్ చేస్తున్నా. అడ్మిషన్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ ఈ పేజ్ అయితే వస్తుంది. ఇక్కడ షెడ్యూల్ ఫర్ అడ్మిషన్ ఫర్ సెషన్ 2025-26 అని కనబడుతుంది. అండ్ ఇక్కడ గైడ్ లైన్స్ కూడా మనకి చదువుకోవచ్చు. గైడ్ లైన్స్ కూడా మనకి ఇక్కడ నీట్గా కనబడుతుంది. సో ఇక్కడ డౌన్లోడ్ ఒక ఆప్షన్ ఉంది, లేకపోతే ఇక్కడ కన్ను సింబల్ ఉంది. ఏది క్లిక్ చేసినా సుదా మనకు అడ్మిషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే క్లియర్గా మనకు ఓపెన్ అయిపోతాయి, రైట్. సో ఇదిగోండి ఓపెన్ అయిపోతాయి. సో షెడ్యూల్ ఫర్ అడ్మిషన్ అని ఉంది కదా. సో ఈ కేంద్రీయ విద్యాలయంలో ఎవరైతే అడ్మిషన్ గురించి వెయిట్ చేస్తున్నారో అది బాల్ వికెట్ కావచ్చు, ఫస్ట్ క్లాస్ కావచ్చు, ఓకే, రిమైనింగ్ క్లాసెస్ కూడా కావచ్చు, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కావచ్చు, వాళ్ళందరికీ కూడా ఇది చూసుకోండి. సో ఇక్కడ చూడండి, మనకి అడ్వర్టైజ్మెంట్ మనకి ఎప్పుడు వచ్చిందండి, 6th మార్చ్ రోజు అయితే రావడం అయితే జరిగింది. సో ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ఓకే, గుర్తుపెట్టుకోండి, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ బాల్ వికెట్ 1 and 3, ఓకే. దాంతో అండ్ ఫస్ట్ క్లాస్కి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయండి, ఇదిగోండి March 7 10 AM ఆన్వర్డ్స్ నుంచి అయితే స్టార్ట్ అవ్వడం అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఇక్కడ 21st March 10 PM దాకా మాత్రమే ఉంది. ఎవరికి అంటే బాల్ వికెట్ 1 and 3కి అండ్ క్లాస్ 1, ఓకే. ఇది ఆన్లైన్ మోడ్ అండి, గుర్తుపెట్టుకోండి, రైట్. కొంచెం కిందికి వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ డిక్లరేషన్ ఆఫ్ ప్రొవిజనల్ లిస్ట్ సెలెక్టెడ్. మరి అది ఆన్లైన్లో అప్లికేషన్ చేసిన తర్వాత మనకి ఎప్పుడు రిజల్ట్ వస్తుంది అంటే, ఫస్ట్ ప్రొవిజనల్ లిస్ట్ వచ్చేసి మనకి 25th March 2025 రోజు ఫస్ట్ క్లాస్ వస్తుంది. 26th March నాడు వచ్చేసి బాల్ వికెట్ వాళ్ళదే వస్తుంది, ఓకేనండి. సో మనది మెయిన్ రోడ్కు ఉంటుంది ఫ్రెండ్స్. మనది ఆన్లైన్ సెంటర్ ఉంది కన్మా డిస్టిక్లో మంకమ్మతోటి ఏరియాలో, ఐశ్వర్య ఆన్లైన్ సెంటర్. సో దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా వచ్చి రావచ్చు. అందుకే చిన్న డిస్టర్బెన్స్ ఉంది, అఫ్కోర్స్ మీకోసం. అందుకే ఇంత వీడియోస్ ఫటాఫట్ షాప్లో ఉండే నేను అందిస్తూ ఉంటాను. కాబట్టి ప్లీజ్ వీడియో వస్తే చిన్న లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి, రైట్. సో తర్వాత ఫస్ట్ మనకి రిజల్ట్ వచ్చిన తర్వాత సెకండ్ రిజల్ట్ కూడా ఉంటుంది మనకి, ప్రొవిజనల్ లిస్ట్, ఓకే. సో అది ఎప్పుడు అంటే మీకు April 2 రోజు అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇంకేమైనా సీట్లు మిగిలితే కనుక మనకి ఇక్కడ థర్డ్ రిజల్ట్ లిస్ట్ ఎప్పుడు పెడతారంటే April 7 రోజు అయితే పెడతాడు. సీట్లు మిగులుతుంది, సీట్లు మిగిలిపోతే మాత్రం పెట్టరు, ఇది గుర్తుపెట్టుకోండి, రైట్. సో ఇంకా కొంచెం కిందికి వస్తే కనుక ఇక్కడ చూడండి, సో ఎక్స్టెండెడ్ డేట్ ఫర్ ద సెకండ్ నోటిఫికేషన్ ఫర్ ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ ఫర్ అడ్మిషన్ బి మేడ్ RTE, ఓకే. సో SC ST అండ్ OBC నాన్ క్రిమిలేయర్స్ ఇన్సఫిషియంట్ అప్లికేషన్ వేర్ నాట్ రిసీవ్డ్ ఆన్లైన్ మోడ్, ఓకే. సో ఆన్లైన్ మోడ్ ద్వారా ఈ బాల్ వికెట్ 1 and 3 లేదా ఫస్ట్ క్లాస్కి ఆన్లైన్ ద్వారా రాకుంటే ఆఫ్లైన్ ద్వారా కూడా వీళ్ళు తీసుకుంటారు. ఈ ఆఫ్లైన్ ద్వారా అని ఇక్కడ నీట్గా మెన్షన్ చేస్తున్నారు. సో అది ఎప్పటి నుంచి తీసుకుంటారు అంటే కనుక April 7 నుంచి మనకి నోటిఫికేషన్ పెడతారు. అండ్ రిజిస్ట్రేషన్స్ వచ్చేసి మీరు April 8 నుంచి April 14 వరకు అయితే మనకు ఆఫ్లైన్ ద్వారా తీసుకుంటారు. ఆన్లైన్ ద్వారా కూడా ఫిలప్ కాకపోతే, ఇది గుర్తుపెట్టుకోండి. సో లిస్ట్ ఎప్పుడు పెడతారు మరి ఆఫ్లైన్ ద్వారా మన అప్లికేషన్ చేసిన తర్వాత? చూడండి, ఇదిగోండి April 23 నుంచి April 28 మధ్యలో మనకి ఆన్లైన్ మనకి డిస్ప్లే లిస్ట్ అయితే పెడతారు సెలెక్షన్ వాళ్ళది, రైట్. సో అర్థమైంది కదండి. తర్వాత వచ్చేసి ఇక్కడ రిజిస్ట్రేషన్ ఇన్ ఆఫ్లైన్ మోడ్ బాల్ వికెట్ 2 అండ్ క్లాస్ 2 ఆన్వర్డ్స్, సో ఎక్సెప్ట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, ఓకేనా. సో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఆఫ్లైన్ మోడ్లో సీట్లు అవైలబుల్, సబ్జెక్ట్స్ అవైలబుల్, వీటిని దాన్ని బట్టి మీకు కూడా చేసుకోవచ్చు. అది ఎప్పటి నుంచి అంటే April 2 నుంచి April
11th వరకు చూసుకోవచ్చు, 4th మంత్ అనేది. ఓకే, సో ఏప్రిల్ 11 వరకు చూసుకోవచ్చు, 2 to ఏప్రిల్ 11th వరకు రిమైనింగ్ క్లాసెస్. ఓకే, అండ్ ఇక్కడ చూడండి డిక్లరేషన్ ఆఫ్ ద ఫస్ట్ ప్రొవిజనల్ లిస్ట్ ఫర్ అడ్మిషన్ ఇన్ బాలవిక 2 అండ్ క్లాస్ 2. ఇది ఆఫ్లైన్ మోడ్ అండి. ఓకే, మరి ఎప్పుడు పెడతారంటే మీకు ఏప్రిల్ 17th రోజు పెడతారు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత అడ్మిషన్ బాలవిక 2 అండ్ క్లాస్ 2 ఆన్వర్డ్స్ ఎప్పటి నుంచాలండి చూసుకోండి. ఇక్కడ ఏప్రిల్ 18 to 21st ఏప్రిల్ వరకు అయితే ఉంటుంది. ఓకేనా, సో లాస్ట్ డేట్ ఫర్ అడ్మిషన్ ఫర్ ఆల్ క్లాసెస్ ఎక్సెప్ట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అంటే 11th క్లాస్. సో ఇది కూడా మీరు చేసుకోవచ్చు ఎప్పుడంటే June 30 లోపు మీరు అన్ని క్లాస్లో వెళ్ళి ఆఫ్లైన్ పద్ధతిలో కూడా ఆన్లైన్లో అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు మీరు. ఓకేనా, సో ఇక్కడ సీట్స్ మిగిలితేనే మీకు వస్తాయండి, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, లేకపోతే లేవు. దీన్ని బట్టి చూస్తే మనకి ఏమర్థమవుతుందండి అంటే మనం వెంటనే మన దగ్గర ఉన్నటువంటి కేంద్రీయ విద్యాలయానికి వెళ్ళి ఏ క్లాసులో అడ్మిషన్స్ ఫ్రీ ఉన్నాయి, ఏ క్లాసులో అడ్మిషన్ ఇంకా అవసరం పడతాయి అనేది మనం వెంట తెలుసుకోవాలి. ఓకేనండి, సో దీన్ని కూడా మీరు ఈ నోటిఫికేషన్ కూడా ఫాలో అయితే మీకు సరిపోతుంది. తర్వాత లాస్ట్ డేట్ ఆఫ్ అడ్మిషన్ ఫర్ ఆల్ క్లాసెస్ ఇఫ్ సీట్స్ రిమైనింగ్ వేకెంట్ ఆఫ్టర్ 30th June విత్ స్పెషల్ పవర్ ఆఫ్ డిప్యూటీ కమిషనర్. ఓకేనండి, సో ఇంకా కూడా మనకు 30th June తర్వాత మనకు వేకెన్సీ ఉంటే అంటే క్లాస్లో ఇంకా అడ్మిషన్ కాకపోతే స్పెషల్ పవర్ మనకు పర్మిషన్తోనైతే మీకు July 31st వరకు కూడా తీసుకునే అవకాశం ఉందట అండి, ఇక్కడ చూసుకోండి. ఓకేనా, సో ఫర్ కేవీ స్టూడెంట్స్ మరి కేంద్రీయ విద్యాలయం స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ ఫర్ అడ్మిషన్స్ ఇంటూ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన అడ్మిషన్స్ అంటే 11th క్లాస్కి సంబంధించిన వాళ్ళు ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఓన్లీ ఇది కేవీ స్టూడెంట్స్కి మాత్రమే. ఇది ఎప్పుడు వితిన్ 10 days ఆఫ్టర్ ద డిక్లరేషన్ ఆఫ్ 10th క్లాస్ రిజల్ట్ తర్వాత 10 days లోపు మీకు ఫస్ట్ ఇయర్ కోసం అదే కేంద్రీయ విద్యాలయంలో అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అనమాట. తర్వాత ఇక్కడ చూడండి 12th పాయింట్లో కేవీ స్టూడెంట్ డిస్ప్లేడ్ ఆఫ్ అడ్మిషన్స్ లిస్ట్ అండ్ అడ్మిషన్ ఫర్ ద క్లాస్ 7. సో ఇక్కడ ఈ 10వ తారీఖు అంటే రిజల్ట్ వచ్చిన 10th లోపు అప్లికేషన్ చేసుకున్న వాళ్ళకి ఎప్పుడు పెడతారండి లిస్టు వితిన్ 20 days ఆఫ్టర్ ద రిజల్ట్ అనమాట. ఓకే, వాళ్ళకి అప్పుడు ఎవరు సెలెక్ట్ అయ్యారు అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు ఎవరికి సీట్ వచ్చింది అనేది రిజల్ట్ 20 days తర్వాత పెట్టేస్తారు అంటే కౌంట్ చేసుకోండి అంటే 10 days తర్వాత అన్నమాట. సో నాన్ కేవీ స్టూడెంట్స్ సో కేవీలో చదివే స్టూడెంట్స్ కాకుండా బయట స్టూడెంట్స్ వాళ్ళకు కూడా రిజిస్ట్రేషన్స్ కూడా మనం అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో సబ్జెక్ట్ వైజ్గా అంటే మీకు క్లాస్ వైజ్గా ఉన్నటువంటి అది ఎప్పుడు చూడండి ఆఫ్టర్ ద అడ్మిషన్స్ ఆఫ్ కేవీ స్టూడెంట్స్ ఇన్ క్లాస్ 11. కేవీ స్టూడెంట్స్ అంటే అడ్మిషన్స్ అయిపోయిన తర్వాత మిగిలితే బయట వాళ్ళకి తీసుకుంటారట. అది ఎప్పుడు లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది చూడండి 30 days ఫ్రమ్ ద 10th క్లాస్ డిక్లరేషన్ రిజల్ట్ తర్వాతనట. ఓకే, సో ఈ విధంగా మీరు కేంద్రీయ విద్యాలయానికి సంబంధించిన అడ్మిషన్ ప్రాసెస్ అనేది చూసుకోవచ్చు. సో నేను చెప్పడంలో ఏమైనా మీకు పొరపాటు అనిపిస్తే కనుక లేదన్నా ఇట్లా మీరు తప్పు చెప్పినట్టు అనిపిస్తే కనుక సో మీరు కూడా ఒకసారి నోటిఫికేషన్ అయితే క్లియర్గా చదువుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, సో నెక్స్ట్ వీడియో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్కి సంబంధించిన ఆన్లైన్లో ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలనే వీడియోతో లేదా బాలవిక 1 and 3కి సంబంధించిన వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వస్తాను. సో ఇట్లాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీరు పొందాలంటే కనుక ఖచ్చితంగా ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, సో మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. డౌట్స్ ఏమన్నా సుతా డౌట్స్ మనకి కామెంట్లో అడగండి.